మస్కపల్లి సురేఖ పుట్టినరోజు సందర్భంగా పేదలకు భోజనాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ పేరు వినని వారు ఎవరు ఉండరు. ఈ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న సామాన్య పూల వ్యాపారి. ఆయన పేదల ఆకలి తీర్చడం కోసం ఓ ట్రస్ట్ ను రన్ చేస్తున్నారు అంటే గొప్ప విషయమే. గత 8 సంవత్సరాలుగా ట్రస్ట్ నడపడం ద్వారా దృఢ సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు అని నిరూపించారు నాగిరెడ్డి వెంకన్న. ఆయన నిర్వహించేది రెండు పనులు. ఒకటి పూల వ్యాపారం, మరొకటి సుఖీభవ ట్రస్ట్ నిర్వహణ. ఈ ట్రస్ట్ కి దాతల వల్ల తగినంత ఫండ్స్ వచ్చినా రాకపోయినా చైర్మన్ నాగిరెడ్డి వెనకడుగు వేయలేదు. నాకెందుకులే అని ఊరుకోలేదు. పూల అమ్మగా వచ్చిన లాభాలను ట్రస్ట్ కి ఖర్చు చేసి వెంకన్న ప్రతిరోజు పేదవారికి భోజనాలు పెడుతూనే ఉన్నారు. ప్రభుత్వం నాగిరెడ్డికి ఆర్థికంగా చేయూతనిచ్చినట్లయితే బాగుంటుంది అని అంటున్నారు జనాలు. కోటిపల్లి వాస్తవ్యులు మస్కపల్లి నూకరాజు శ్రీమతి లక్ష్మీ దంపతుల ముద్దుల కుమార్తె సురేఖ పుట్టినరోజు సందర్భంగా గురువారం సుఖీభవ ట్రస్ట్ లో 150 మందికి పైగా పేదలకు అన్నదానం జరిపించారు. భోజనం చేసిన వారంతా బర్త్డే బేబీ సురేఖకు చల్లని దీవెనలు అందించారు. అలాగే స్తోమత కలిగిన దాతలు ఎవరైనా ఔదార్యంతో ముందుకు వచ్చి సుఖీభవ ట్రస్ట్ కి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించినట్లయితే వారి పేరు వివరాలు మైక్లో చెప్పబడతాయి అని ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి వెంకన్న మిత్ర బృందం పాల్గొన్నారు. చూడండి బాబు, ఎవరికి ఇంకా తినకండి చేయి కోటిపల్లి వాస్తవ్యులు మస్కపల్లి నూకరాజు గారు, మస్కపల్లి లక్ష్మి గారి దంపతుల కుమార్తె సురేఖ గారి పుట్టినరోజు సందర్భంగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ కుటుంబం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మాయికి పుట్టినరోజు సుఖ సంతోషంలో చేసుకోవాలని, వాళ్ళంతా కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. భోజనం చేసి అన్ని తినాలి ఒబ్బడిగా
అందరికీ నమస్కారం అండి. గత 8 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభావ నినాదంతో సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోటిపల్లి వాస్తవ్యులు మసకపల్లి సురేఖ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వారి తల్లిదండ్రులు మసకపల్లి నోకరాజు తల్లి లక్ష్మి గారి దంపతులచే భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. వృద్ధులకి వికలాంగులకి అందరికీ ఈరోజు భోజన కార్యక్రమం ఉచితంగా ఏర్పాటు చేయబడింది. అలాగే ప్రతి వారు కూడా ఈ రామచంద్రపురం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి కానీ ఏదైనా కార్యక్రమానికి మా సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేయదలిచిన వారు ఎవరైనా ఉంటే మా ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని కలవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా మా సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు పేదలకి వికలాంగులకి 120 మంది వరకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఎవరైనా సహాయాన్ని అందించే దాతలు ఎవరైనా ఉంటే రామచంద్రపురం పరిసర ప్రాంత ప్రజల ఎవరైనా సరే వచ్చి మా చారిటబుల్ ట్రస్ట్ సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారిని కలిసి మాకు సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. ఈ దాతలు ఇలాగే మాకు సహాయ సహకారం అందిస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ దాతలు మాకు సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం.